మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా మల్టీ స్టారర్ మూవీ వార్ 2 ఇది ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. అయితే దానిలో భాగంగా ఈరోజు మనకి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉందో ముందుగా రివ్యూ చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ వాచ్ మీ. ఈ వీడియోకి ఎంత లైక్ చేస్తే అంత మంచిది, మా వీడియోకి బూస్ట్ అనమాట. ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. అయితే ముందుగా వార్ 2 ట్రైలర్ అనేది చూద్దాం మీకోసం. యశ్రాజ్ ఫిలిమ్స్ నేను ప్రమాణం చేస్తున్నా. నేను నా పేరుని నా గుర్తింపు అన్ని వదిలేసి నీడగా మారుతున్నా. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చిండ్రా, చొక్కాలేదు, కండలు బాగున్నాయి ఈసారి జూనియర్ ఎన్టీఆర్కి. ఎవరు లేని విధంగా నేను పోరాడుతానంట జూనియర్ ఎన్టీఆర్. కీరా అద్వాన్ ఇద్దరు రొమాన్స్, హృతిక్ రోషన్కి కీరా అద్వాన్కి రొమాన్స్, లవ్ అనమాట. వీళ్ళిద్దరికి లవ్ ఉండొచ్చు. సెంటిమెంట్ కూడా ఉండేటట్టుంది కదా ఇద్దరి మధ్య. మళ్ళీ లవర్ ఏంది మళ్ళీ దూరదర్శన్ కొడుతుందిగా. ఇంజనీర్సాలు ఏమైనా షార్ట్స్ పైన కూడా ఫైట్లుగా ఇద్దరికి. ఇండియా ఫస్ట్ అంట. బా యశ్రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ సంస్థ ఇది. యశ్రాజ్ ఫిలిమ్స్ బోట్ చేంజింగ్, బోట్ రేసింగ్, ట్రైన్, ఆ కార్ ఎపిసోడ్. బా కీరా అద్వాన్ కూడా ఫైట్ చేస్తుందిగా, యాక్షన్ ఫైట్స్, షిప్పింగ్, విమానం. బా ఏది దిసిఆర్ బో. హృతిక్ రోషన్కి గన్ను నొక్కి పెట్టాడుగా ఎన్టీఆర్. వారియర్స్ అండ్ విల్ రైజ్. మీ ఇద్దరు సోల్జర్స్ అంట, ఒక నటుడు అంటాడు అనమాట. మీ ఇద్దరు సోల్జర్స్ అని ఇద్దరిని. అండ్ వార్ అయాన్ ముఖర్జీ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారుగా. ఆదిత్య చోప్రా. అంటే ఈ సినిమా ఈ ట్రైలర్ గమనిస్తే నాకు ఎలా అనిపించింది అంటే పూర్తి యాక్షన్ డ్రామా అనిపిస్తుంది అనమాట. అంటే హృతిక్ రోషన్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య వారు కూడా ఉండబోతుందని సినిమాలో ట్రైలర్లో చూపించాడు అనమాట. అంటే నాకు తెలిసిన వరకు సినిమాలో కూడా ఇద్దరి మధ్య వారు ఉంటుంది. అంటే మొదట్లో ఇద్దరు కలిసి ఉన్నారనిపిస్తుంది. తర్వాత మరి ఎందుకు అనుకోని విధంగా ఎందుకు విడిపోయారు, ఇద్దరి మధ్య భారీ చతురత్వం ఎందుకు మొదలైంది అనేది మరి వార్ 2లో మనం చూడబోతున్నాం. మరి ఇంకో నాకు దేశంలో ట్రైలర్ గమనిస్తే మీకు ఏమనిపించిందంటే, నాకేమనిపించిందంటే మరి హృతిక్ రోషన్కి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్కి కీరా అద్వాన్కి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది. మరి కీరా అద్వాన్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ చూపించాడు. అంటే కీరా అద్వాన్ కూడా ఒక విధంగా పోలీసా లేకుంటే మరి అతన్ని కూడా ప్రియుడిని కూడా కొడుతుంది అనమాట. అంటే మరి ఏ విధంగా చూడాలి. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ ఎక్కువ రోజులకి ఈ ట్రైలర్ గమనిస్తే ఎక్కువ హృతిక్ రోషన్కి ప్రయారిటీ ఇచ్చాడు అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఏదైనా సరే మల్టీ స్టారర్ మూవీ కాబట్టి బాలీవుడ్ నటుడు బాలీవుడ్లో బాగేయాలంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి మూవీ కావాలి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 200 నుంచి 400 కోట్ల బడ్జెట్ భారీ వ్యయంతో నిర్మించారనమాట. మనకి ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. అయితే తెలుగులో నాగవంశీ వాళ్ళు ప్రొడ్యూసర్ భారీ ధరలతో కొనబోతున్నారు. మరి ఆగస్టు 14న అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా వారు కాబట్టి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి తీసుకురాబోతున్నారు. మొత్తానికి అయితే హృతిక్ రోషనే సెంటిమెంట్ కూడా ఉండబోతుంది. ఇలా సెంటిమెంట్ కూడా ఉండబోతుంది. ఇద్దరి మధ్య వార్ మొదలైనప్పుడు అభిమానుల్ని కన్నీటి పర్వతం, ప్రేక్షకులను కన్నీటి పర్వతం చేస్తారని అనిపిస్తుంది వార్ 2 ట్రైలర్ చూస్తే. నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య చిత్రత్వం కూడా ఉండబోతుంది, ఇద్దరి మధ్య ఫైట్స్ కూడా ఉండబోతుంది, భారీ యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ ఫైట్స్ కూడా ఉండబోతున్నాయి. విమానం ఫైట్, బోట్ చేజింగ్ అన్ని
వగేరా వగేరా అన్ని ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ పూర్తి యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. మరి చూడాలి, ఇది భారీ బడ్జెట్ సినిమా, యాక్షన్ డ్రామా. మొత్తానికి అయితే బాగుంది. ట్రైలర్ అయితే నాకైతే బాగా సూపర్ ఇంట్రెస్టింగ్ నచ్చింది. మీకు కూడా వార్ 2 మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ